అంటే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూసారు ఎంకేబీ ఇన్ తెలుగు. నేనైతే యాప్లో అయితే ఎయిర్పాడ్ మ్యాక్స్ అయితే లాంచ్ చేసింది. ఎయిర్పాడ్ మ్యాక్స్ ఎందుకంటే అవి ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్, అంటే ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ లాగా, మన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగా కాదు. అండ్ ఇప్పుడైతే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అండ్ సి, ఇవి హెడ్ ఫోన్స్ అయితే. అండ్ నేనైతే ఎయిర్పాడ్ మ్యాక్స్ అని పెట్టుండే పేరు, ఎయిర్ పాడ్స్ అని పెట్టుంటా. కానీ ఈ యాపిల్ అయితే ఈ పాడ్స్ అయితే వదిలట్టేది. ఏంటంటే హోమ్ పాడ్, ఎయిర్ పాడ్, ఇయర్ పాడ్, ఇలా అన్ని పాడ్స్ ఉన్నాయి. ఇది కూడా ఎయిర్ పాడ్ మ్యాక్స్. అండ్ లెట్స్ ఓపెన్ ద బాక్స్. అండ్ ఇవి హెడ్ ఫోన్స్ అయితే చూడడానికి అయితే ఓకే అండ్ అల్ట్రా ప్రీమియం ఉన్నాయి. లెట్స్ రిమూవ్ ద కవర్ రిమూవ్ చేసి పౌచ్ అండ్ హెడ్ ఫోన్స్ చూద్దాం. అండ్ పౌచ్ చూస్తే కొంచెం విచిత్రంగా ఉంది. అండ్ పౌచ్ వచ్చేసింది. అండ్ ఇవి హెడ్ ఫోన్స్. అండ్ ద పౌచ్ అయితే గ్రీన్ టింట్, మింటీ గ్రీన్, నార్మల్ గ్రీన్ లేదు, మింట్ లేక లేదు, ఇలా లేదు. అండ్ ఇవి స్టిక్కర్స్, ఇయర్ పాడ్స్ మ్యాక్స్ అండ్ సమ్ స్టిక్కర్స్ అండ్ పేపర్ వర్క్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్నింగ్ కేబుల్, లైట్నింగ్ టు టైప్ సి. వీళ్ళు ఇప్పటివరకు ఇంకా టైప్ సి లేదు, ఫ్యూచర్లో అయినా తెస్తారేమో చూడాలి. అండ్ ఇయర్ కప్స్ చూసుకుంటే మనకి మొత్తం అల్యూమినియం ఇయర్ కప్స్. ఇవి మొత్తానికైతే ఇప్పటికి మనకి ఎయిర్పాడ్ మ్యాక్స్. ఇప్పుడు వాటిని పైన చూసుకొని మనకి బటన్ ఇచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్రీమియం ఉంది, లెదర్. అండ్ కేసులో పెట్టేద్దాం. నెక్స్ట్ మనం దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది గైస్, ఇవి ఎయిర్పాడ్ మ్యాక్స్ అయితే. ఫస్ట్ అయితే దాని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ద ఫస్ట్ పాయింట్, బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం బాడీ చూసుకుంటే అది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. అండ్ ఇయర్ కప్స్ చూసుకుంటే అల్యూమినియం ఇయర్ కప్స్ వస్తున్నాయి. ముందు ఫోమ్ చూసుకుంటే లెదర్ ఫోమ్. ఇట్లా వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే టెలిస్కోపిక్ ఆర్మ్స్తో వస్తుంది, మనం ఫ్రీగా మూవ్ చేయొచ్చు. అండ్ బాల్ జాయింట్స్తో వస్తుంది, మనం 360 degrees రొటేట్ చేయొచ్చు. అండ్ దాని వెయిట్ చూసుకుంటే 386 grams, చాలా హెవీ వెయిట్ ఉంది. అండ్ చుట్టూ చూసుకుంటే ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ది, అంటే రబ్బర్ ఫినిష్. అండ్ పైన చూసుకుంటే ఫోమ్ ఒకటి, అంటే స్ట్రెచ్ చేయడానికి. ఆ ఫోమ్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్తో రబ్బర్ తోటి ఉంది. బ్లాక్, సిల్వర్, మింటీ గ్రీన్, పింక్ అండ్ లైట్ బ్లూ, ఇవి దాని కలర్స్ అయితే. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ప్రైజింగ్ చూసుకుంటే $550, అంటే ఇండియాలో కన్వర్ట్ చేస్తే దగ్గర అరౌండ్ 30,000 to 35,000 ఉంటుంది. కానీ ఇండియాలో ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని వచ్చేవరకు 55,000 పెట్టి ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ ఎవరు కొంటారో చూడాలి. అండ్ దీని కంట్రోల్ చూసుకుంటే మొత్తం టచ్ కంట్రోల్స్ అయితే ఏం లేవు, అన్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్. అండ్ హై ఎండ్ హెడ్ ఫోన్స్ చూసుకుంటే వైర్లెస్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ సైడ్కి ట్యాప్ చేసి వాడచ్చు. కానీ దీనికి అలా ఏం లేదు, ఓన్లీ బటన్స్ ఉంటాయి, ఓన్లీ 2 buttons. ఒకటి చూసుకుంటే రౌండ్ సర్కిల్ బటన్, దాన్ని యూజ్ చేసి మనం సాంగ్ ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్ ప్రివియస్ సాంగ్ రావచ్చు, సిరీని యాక్టివేట్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ అందులోనే ఉంటాయి, అన్ని కలిపి ఒకటే బటన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బటన్ చూసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, దాన్ని యూజ్ చేసి నాయిస్ క్యాన్సిలింగ్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ మోడ్కి నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ని ఆఫ్ చేయొచ్చు. బటన్స్ అయితే పైన కాకుండా కింద ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే పైన ఊకే ఇట్లా అనాలి, ఇలా యూజ్ చేయాలి. కానీ కింద అంటే ఇట్లా అంతా అయిపోతుంది, కానీ అలా పైన ఇచ్చారు. అండ్ అది యాపిల్, ఏమైనా వేయచ్చు, యాపిల్ అంటే ఒక బ్రాండ్ అంతే, ఇంకా యాపిల్ ఏం చేసినా అందరూ ఒప్పుకుంటారు. అండ్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే దాని స్పెక్స్. డ్యూయల్ హెడ్ ఫోన్ చిప్స్ వస్తుంది, 2 ఇయర్ కప్స్లో 2 హెడ్ ఫోన్ చిప్స్. మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుంది. అన్ని ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్లో, అన్ని హై ఎండ్ ఇయర్ ఫోన్స్లో సోనీ XM Mark 4 చూసుకుంటే సింగిల్ హెడ్ ఫోన్ చిప్స్ ఉంటుంది, కోడాక్ ఒకటే ఉంటుంది. కానీ ఇందులో చూసుకుంటే 2 కోడాక్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 2 ఇయర్ ఫోన్స్లో 2 ఒకటేసారి ప్రాసెస్ చేస్తాయి కాబట్టి, 2 ఆప్టిమైజ్ ఉంటాయి కాబట్టి మన క్వాలిటీ అయితే ఏం తగ్గదు, సూపర్ ఉంటుంది. అండ్ మైక్స్ చూసుకుంటే 9 మైక్స్ యూజ్ చేస్తారు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అండ్ మన వాయిస్ కాల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ అన్ని బెస్ట్ క్వాలిటీ అనొచ్చు, అన్నిట్లో బెస్ట్ క్వాలిటీ యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కానీ, మన స్పెక్స్ కానీ, అండ్ దాని యూసేజ్ కానీ, దానికి ఇచ్చే రేటింగ్స్, ఇట్లా ఏదైనా అన్ని హై క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ లాస్ట్ పాయింట్, యాపిల్ ఎకోసిస్టమ్. మీరు దాని పేరులో చూసవచ్చు, యాపిల్ ఎయిర్పాడ్ మ్యాక్స్. యాపిల్ ఎయిర్పాడ్ చూసుకున్నా సౌండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, పాడ్స్ అని పెడుతుంది. అంటే హోమ్ పాడ్ మినీ, అండ్ ఎయిర్పాడ్ మ్యాక్స్, ఎయిర్పాడ్
అండ్ ఎయిర్పాడ్స్ ఇలా అన్నిటికీ పాడ్స్ పెడుతుంది. దీనికి కూడా ఎయిర్పాడ్ మ్యాక్స్ పేరు అయితే బాగా, కానీ చూద్దాం. ఎకో సిస్టమ్ యాపిల్ డివైజెస్ అంటే యాపిల్ ఎకో సిస్టమ్ వాళ్ళకే పర్ఫెక్ట్ ఉంటాయి, వాళ్ళైతేనే యూజ్ చేయగలరు. అండ్ అందులో ఫీచర్ చూసుకుంటే ఆడియో షేర్, ఇన్స్టంట్ పేర్, మీరు బ్లూటూత్ ఆన్ చేయగానే ఇవైతే పేర్ అయిపోతాయి స్టూడియో ఇయర్ఫోన్స్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే సిరి అయితే మీ టెక్స్ట్ అండ్ సిరి ఆటోమేటిక్గా యాక్టివేట్స్ అవుతుంది మన యూసేజ్ని బట్టి, అండ్ మన టెక్స్ట్ రీడ్ చేస్తుంది. ఇలా అన్ని కూల్ ఫీచర్స్ ఉంటాయి యాపిల్ డివైస్ తోటి యూజ్ చేస్తే, యాపిల్ ఎకో సిస్టమ్ తోటి. అలా కాకుండా మీరు వేరే యూజ్ చేస్తే ఫీచర్స్ ఏముండవు, ఓన్లీ నార్మల్ హెడ్ఫోన్స్. మనకి టచ్ కంట్రోల్స్ ఉండవు కాబట్టి మనం బటన్స్ యూజ్ చేసుకోవాలి. బటన్స్ కూడా ఎన్ని ఫీచర్స్ అయితే ఉండవు. యాపిల్ డివైస్ కాకుండా ఓన్లీ సింగిల్గా ఉంటుంది. పాస్ ప్లేకి అండ్ ప్రీవియస్ నెక్స్ట్కి, సిరి యాక్టివేషన్కి బటన్స్ ఉండవు. అండ్ మనకు సపోర్ట్ కూడా లేదు ఆండ్రాయిడ్ డివైజెస్లో. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 20 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. మెయిన్ థింగ్ చూసుకుంటే ఛార్జింగ్ చూసుకుంటే వీళ్ళు ఛార్జర్ పోర్ట్ అయితే లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు. మనకి హై అండ్ హెడ్ఫోన్ చూసుకుంటే సోనీ XM Max కానీ, JBL, బోస్, సెనైజర్, ఈ హెడ్ఫోన్స్ అన్నీ మనకి ఇండియాలో అరౌండ్ 30,000 లేదంటే 25,000 ఈ ప్రైస్ రేంజ్ ఉంటాయి. అండ్ ఇంకా చూసుకుంటే డాలర్స్లో కూడా వాటి ప్రైస్ చూసుకుంటే 250 to 300 ఈ మధ్యలో ఉంటాయి. కానీ ఇవి చూసుకుంటే 550 దగ్గర 55,000 అయితే ఇండియాలో ప్రైజింగ్ పెట్టారు. ఆ ప్రైస్కి అయితే ఇవి చూడాలి. అదే మీరు దాన్ని ఎలా కొంటారో అర్థం కాదు, కంపారిజన్ చేయడం కూడా ఏం లేదు. ఎందుకంటే XM ఫోన్స్ చూసుకుంటే సోనీ మాక్ ఫోన్స్ అవి 25,000 to 30,000 లోపు వస్తున్నాయి. అండ్ వాటి బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ కూడా దీనికి సమానంగా ఉంటాయి. అవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి, ఓన్లీ 200 grams ఉంటాయి. అండ్ ఇది వెయిట్ చూసుకుంటే 384 grams, వెరీ హెవీ వెయిట్ ఉంటాయి. అండ్ అవి మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు, ఇయర్ బడ్స్ కానీ, ఇయర్ కప్స్ కానీ, కుషన్స్ కానీ. కానీ యాపిల్లో చూసుకుంటే ఈ కుషన్స్ తీసుకోవాలంటే ఒక కుషన్ సెట్ చూసుకుంటే, అంటే ఇప్పుడు ఇయర్ ఫోన్స్కి సైడ్ ఫోమ్ ఉంటుంది, ఆ ఫోమ్ వెళ్ళిపోయిందంటే కొనాలంటే 7,000 పెడితే మీకు ఆ 2 వస్తాయి. ఆ రెండింటిని మార్చుకోవడానికి మీరు 7,000, ఇంకో 7,000 పెట్టుకుంటే మీకు ఇంకో XM ఫోర్స్ వస్తాయి. అలా వాటి ప్రైజెస్ సరిగ్గా లేదు. అండ్ సౌండ్ క్వాలిటీ చూడాలి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో సౌండ్ క్వాలిటీ రివ్యూస్లో చెప్తారు, చూద్దాం. అండ్ ఇంకా సోనీ XM ఫోర్స్ అని, బోస్ అని ఆ ప్రైజ్లో చూసుకుంటే 25 to 30 hours బ్యాటరీ లైఫ్ వస్తాయి. కానీ చూసుకుంటే 20 hours ఉంది. అండ్ అందులో చూసుకుంటే కేస్ పర్ఫెక్ట్ కేస్ ఉంటుంది, డ్యూరబిలిటీ కేస్. అండ్ మనకి కంఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ అయితే ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. సౌండ్ క్వాలిటీ కూడా ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత ఏదైనా. ఇలా వాళ్ళు సౌండ్ కోసమే కంపెనీస్ పెట్టారు, సౌండ్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ చూసుకుంటే యాపిల్ ఆల్ బ్రాండ్ అంటే ఎకో సిస్టమ్, అది ఆ ఎకో సిస్టంలో అన్నీ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నందుకు వాళ్ళు ఒకదాని మీద ఫోకస్ చేయలేరు. చూడాలి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. ఇవి ఇయర్ ఫోన్స్ అయితే యాపిల్ ఎయిర్పాడ్ మ్యాక్స్ అని పేరు పెట్టారని ఎలా ఉంటాయో చూడాలి. మ్యాక్స్ రేంజ్లో ఉంటాయో లేదంటే తక్కువనే ఉంటాయో. ఇవి గైస్, నేనైతే నా ఫేవరెట్ చూసుకుంటే సోనీ XM ఫోర్స్, అవి అయితే బెస్ట్ అసలు సోనీ నుంచి. అండ్ ప్రపంచంలో ఎవరైనా హెడ్ఫోన్స్ ఏదైనా ఇష్టం అంటే సోనీ XM ఫోర్స్ అంటారు. XM ఫోర్స్ చూసుకుంటే హై అండ్ ప్రైస్ తక్కువ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్లో దాన్ని మించింది లేదు, ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ చాలా ఖర్చు పెడుతుంది. అండ్ మన నార్మల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో చిన్న ఇయర్ పాడ్స్ ఇక్కడ పెట్టుకున్న వాటిలో ఉండే ఫీచర్స్ అన్నీ అందులో తీసుకెళ్తారు. ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి అందులో. ఇది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ ఎంజాయ్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ గణేష్ అండ్ మీరు చూస్తారు MKB in Telugu. Peace.